జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడుతోంది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా స్వామి రంగా చిత్రాలు విడుదలయ్యాయి. ఇక సైంధవ్ మంచి టాక్తో దూసుకు వెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకీ మూవీ. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమా ఇది. ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు నుంచి ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ వాటిని మరింత పెంచాయి. యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. మరి సైంధవ్ 6వ రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 7వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది బాక్సాఫీస్ దగ్గర అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. సైంధవ్ సినిమాకి తొలి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అన్ని చోట్ల సూపర్గా ఉందనే టాక్ రావడంతో 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. రెండో రోజు అదే టాక్తో 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. మూడో రోజు 4 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2.5 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సీ చూస్తే సినిమాకి 25 నుంచి 28% వరకు కనిపిస్తోంది. హనుమాన్, గుంటూరు కారం, నా స్వామి రంగా ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కంటెంట్ చాలా మందికి నచ్చుతోంది. ఈ 4 సినిమాలు థియేటర్లు పంచుకుంటున్నాయి. ఓవర్సీస్లో ఇప్పటికీ 16% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వెంకీ మూవీకి. ఇక 7వ రోజు ఆక్యుపెన్సీ 18% ఉంది. నేడు మరో 2.5 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నైజాంలో 72% వరకు కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. 25 కోట్ల క్లబ్లోకి ఈ సినిమా చేరనుంది. కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది. బాలీవుడ్లో చూస్తే షారుఖ్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ చాలామంది ఈ తరహా కథలను బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేష్ కూడా తన 75వ చిత్రం కోసం ఇలాంటి కథనే ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది అభిమానులకి. వెంకటేష్ కథ ఎంపిక చాలా బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా అందరికీ నచ్చుతోంది. ఇక వెంకటేష్ చేసిన యాక్షన్ సీన్స్, ఆయన స్టైలిష్ లుక్, అలాగే నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర కూడా అందరికీ నచ్చుతోంది. యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు చాలాసార్లు చూసాం. ఇందులో మరింత స్టైల్గా కనిపించారు ఆయన. ఆయన చేసిన యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు ఆయన.